ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. అందరూ బాగున్నారు కాదు? మరోసారి దేవుడు మహాకృపను బట్టి ఉదయాన్నే ప్రార్థన చేసి దేవుడి ముందు మొరపెట్టి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాలమే మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మరి వాగ్దానం బట్టి ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, అతడు నీటి కాలవల ఓర నాటబడిందై ఆకు వాడక తన కాలమందు పలు చెట్టు వలె ఉండును, అతడు చేసిందంతయు సఫలమగును. దేవుడు స్తోత్రం. చాలామంది కుటుంబాలు ఒక మాట చెప్తూ ఉంటారండి, మేము ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదు, ఏ పని చేసినా సఫలము కావట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, ఎన్నో మార్గాలు ఎదుర్కొంటున్నాం, కానీ ఏ రకమైన పని మేము చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నా మా పనులు జరగటం లేదు, మా కార్యాలు సఫలం కావట్లేదని బాధపడుతూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ జీవితంలోనే, నీ బ్రతుకు కాలంలోనే దేవుడు ఇస్తున్న వాగ్దానం, నువ్వు చేసిందంతా కూడా సఫలము చేస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం ఎప్పుడు కూడా ఒక కార్యానికి ముందు కొన్ని సూచనలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. చెడు మార్గాల్లో లేకుండా, దుష్టత్వంలో లేకుండా, పాప మార్గంలో లేకుండా మన దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏదైతే మనం కోరుకుంటూ ఉంటామో దాన్ని సఫలపరచేవాడిగా దేవుడు మారుతూ ఉంటాడు. ఎంతవరకు నీ జీవితంలో ప్రతి కార్యములో కూడా జరగకుండా బాధపడుతున్నావేమో, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కార్యాలు సఫలము కాక బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, దేవుళ్ళు నువ్వు కరెక్ట్గా ఉంటే, దేవుడు మార్గంలో ఉంటే, చెడును అసహించుకుంటే, దుష్టత్వం విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే, ఏ కార్యములైతే నీ జీవితంలో జరగలేదో, అవ్వట్లేదో, అమలు చేయబట్టలేదో అవన్నీ కూడా దేవుడిస్తున్న వాగ్దానం నీ జీవిత కాలములోనే నువ్వు చేసిందంతయు కూడా సఫలము చేయబడును. దేవుడి స్తోత్రం. ఇంతవరకు జీవితంలో ఏ కార్యము కూడా సఫలము కాక జరగక వివరిస్తున్న నీకు, మనకు దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన సఫలం చేయబోతున్నా. దేవుడు నీ పట్ల సఫలము చేసేవాడిగా మారబోతున్నా. దేవుడి సహాయం చేత, దేవుడి కృప చేత మరి ఆయన వాగ్దానము చేయుచున్నాడు, మీరు చేసిందంతా కూడా సఫలము చేస్తాను. ఇంతవరకు ఇన్ని కాలాల పాటు, ఇన్ని దినముల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఏది తలపెట్టుకున్నా, ఏ కార్యం తలపెట్టుకున్నా ఒకవేళ అవ్వక దుఃఖపడే వ్యక్తివైతే ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని నీ జీవిత కాలంలోనే నువ్వు కోరుకున్న ఏర్పాట్లలోనే నువ్వు చేయించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు సఫలం చేయబోతుండగా, దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మోకరించి ప్రార్థించే వ్యక్తిగా మారి దేవుడి ముందు విజ్ఞాపన చేసే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకుంటే నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సఫలం చేయబోతుండగా ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కూడా మోకరించి ప్రార్థించి అద్భుతమైన కార్యం చూడబోతున్నా. తండ్రి, నీకు వందనాలు. ఎంతోమంది లోకంలో ఏ కార్యాలు తలపెట్టినా, ఏ ఆలోచన తలపెట్టినా కార్యాలు సఫలము కాక బాధపడే కుటుంబాలకు ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానం, నేను కార్యములు సఫలము చేయుచున్నాను మాట్లాడుతున్నా తండ్రి. నిజమే ప్రభా, నీ సహాయము ద్వారా, నీ కృప చేత ఈరోజు వాక్యములో ప్రార్థనలు ఏకీభవించి వారి కార్యములు సఫలము కోసం, వారి కార్యములు జరగడం కోసం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్యాలు సఫలపరచండి. ఎంతవరకు వారి జీవితంలో జరగని కార్యాలు, పొందుకోలేని మేలులు, పొందుకోలేని ఆశీర్వాదాలు, పొందుకోలేని అద్భుతాలు ఈ ఉదయకాలం మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి ప్రభా సఫలపరచమని ప్రార్థిస్తూ, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, అనారోగ్యం స్వస్థపరచండి, నేను వారు కోరుకున్నవన్నీ ఏర్పాటు చేయండి తండ్రి. అనేక రంగాల్లో పనిచేస్తున్న ఆస్వాదించండి.
ఆసుపత్రి రోగులై పడి ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న వారికి మంచి సహాయం చేయండి తండ్రి. నేను అన్ని రకాలుగా ప్రభా నీ కృపతో వర్ధిల్లింపు చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించును గాక.